నేటి యువతీ యువకులు సెల్ ఫోన్లకు బానిసలుగా మారుతున్నారు. గంటల కొద్దీ ఫోన్లో వీడియోలు చూస్తూ కాలం గడుపుతున్నారు. ఇంట్లో వారు మందలిస్తే వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కోసారి మనస్తాపానికి గురవుతున్నారు. క్షణిక ఆవేశంలో దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇక తాజాగా హైదరాబాద్లోని కూకట్పల్లిలో అటువంటి దారుణ ఘటన చోటు చేసుకుంది. తల్లి మందలించిందని ఒక నవ వధువు బలవన్మరణానికి పాల్పడింది. మూసాపేట యాదవ బస్తీలో తులసమ్మ జానకిరావు దంపతులకు ముగ్గురు కుమార్తెలు. పెద్ద కుమార్తె రమ్యకు పొక్లైన్ డ్రైవర్గా పనిచేస్తున్న అశోక్తో వివాహం జరిపించారు. 3 నెలల క్రితం వివాహమయ్యింది. దంపతులిద్దరు ప్రస్తుతం రమ్య పుట్టింట్లోనే ఉంటున్నారు. సెప్టెంబర్ 15న తులసమ్మ రమ్య స్థానిక మార్కెట్కు వెళ్ళొచ్చారు. అనంతరం కుమార్తె సెల్ ఫోన్లో మాట్లాడడాన్ని గమనించిన తల్లి మందలించింది. ఎప్పుడు సెల్ ఫోన్తో గడపడం సరికాదని, పెళ్లైనందున సంసార బాధ్యత నిర్వర్తించాలని కుమార్తెకు సూచించింది. తల్లి మందలింపుతో తీవ్ర మనస్తాపానికి లోనైన రమ్య తన గదిలో వెళ్లి తలుపు వేసుకుంది. కుమార్తె నిద్రపోతుందేమోనని భావించిన తులసమ్మ ఇంటి పనులు నిమగ్నమయ్యింది. రాత్రి 11:30 సమయంలో రమ్య ఉరేసుకున్న విషయాన్ని కుటుంబ సభ్యులు గుర్తించారు. వెంటనే ఆమెను కిందికి దించి ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మరణించిందని వైద్యులు నిర్ధారించారు. రమ్య తల్లి తులసమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ శ్రీనివాస్ బాబు తెలిపారు.